గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పంచాయతీ ఎన్నికల సందడి కొంచెం చెదురుమదురు సంఘటనలు అక్కడక్కడ జరిగినాయి తప్పించి మిగతా అన్నీ కూడా చాలా సాఫీగా, చాలా హ్యాపీగా గ్రామాలల్లో ఒక మంచి ఓటింగ్ పర్సంటేజ్తోనే ఈ సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ముగిశాయని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ మనందరికీ తెలిసిందే. నిన్నటితోని లాస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు సర్పంచులు, ఏంది, ఏం కథ అనేది పూర్తి స్థాయిలో సంఖ్యాపరంగా కూడా అన్నీ వచ్చేసిన పరిస్థితి. ఇక గ్రామాలల్లో సంబరాలు చేసుకునేటోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. పాపం ఎవరైతే ఓడిపోయినరో వాళ్ళకైతే ఎట్లాగూ బాధ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా జర నారాజు ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్ అయితే ఇప్పుడు గ్రామాలలో కనిపిస్తున్న సిచ్యువేషన్. అక్కడక్కడ కొంతమంది దాడులు కూడా చేసుకున్నారు. కొంతమంది ఎవరైతే పైసలు పంచిపెట్టినరో వాళ్ళు గెలవకపోతే మళ్ళా ఇట్లా బియ్యం మీద ఒట్టేసి మా పైసలు మాకు ఇయ్యండ్రి, మీరు నాకు ఓటు వేయకపోతే అని ఇట్లా చిత్ర విచిత్రాలు అన్నీ కూడా నడిచినాయి. ఎట్టకేలకైతే అధికారులు కానీ అందరు కానీ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పంచాయతీ ఎన్నికలు అయితే ముగిసినాయి. ఇది పూర్తి స్థాయిలో సంఖ్యాపరంగా ఎవరెవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరెవరు సర్పంచులు కాబోతున్నారు, పార్టీలు ఎవరికైతే మద్దతు తెలిపినాయో వాళ్ళ సంఖ్య ఎంత, సో మెజారిటీ ఎవరికి వచ్చింది ఏంది అన్నప్పుడు ఓవరాల్గా మనం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ హవా అయితే కనిపించింది. కానీ బీఆర్ఎస్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇక బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ ఖతమైంది అనే వాళ్లకు కూడా ఇప్పుడు ఇది నాకు తెలిసైతే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా మింగుడు పడనటువంటి అంశం. సరే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు అందులోనే ఉంటారా అని అంటే ఉంటారో ఉండరో తెలియదు. అధికార పార్టీలోకి వస్తే నిధులు వస్తాయి అనేటువంటిది చాలామంది భావన ఉంటుంది కాబట్టి అందులోనే ఉంటారా అంటే క్వశ్చన్ మార్క్. కానీ బీఆర్ఎస్ మద్దతు పలికినటువంటి క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పెద్ద ఎత్తున గెలిచిండ్రు. కొన్ని డిస్ట్రిక్ట్స్లలో అయితే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలలో మొదటి విడత ఎన్నికల్లో 189 మండలాలకు గాను ఎన్నికలు జరిగినాయి. సో ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫేజ్ 1లో 166 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 74, బీఆర్ఎస్ 48, బీజేపీ 11, ఇతరులు 33 కనిపిస్తున్నారు. ఇక ఫేజ్ 2 దాంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్నప్పుడు 193 మండలాలు ఉన్నాయి ఫేజ్ 2లో. సో అందులో 156కు సంబంధించిన ఏవైతే టోటల్ సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయానికి వస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ 53, బీఆర్ఎస్ 29, బీజేపీ 43, ఇండిపెండెంట్లు 31గా కనిపిస్తున్నారు. ఇక ఫేజ్ 3 అంటే నిన్న జరిగినటువంటిది టోటల్గా 150 ఉంటే అందులో కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 61, బీజేపీ 11, ఇతరులు 47. ఓవరాల్గా చూసినప్పుడు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 472 స్థానాలకు గాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీ 158 స్థానాలు గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 138 కనిపిస్తోంది, బీజేపీ 65, అట్లాగే ఇతరులు చూస్తే 111. ఇక్కడ మీరు చూడండి, ఈ సంఖ్యాపరంగా చూసినప్పుడు చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కి మధ్య కేవలం 20 స్థానాలు మాత్రమే తేడా ఉంది. అంటే మంచి పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే జవాబిచ్చింది బీఆర్ఎస్ ఇక్కడ ఆదిలాబాద్లో అనేది స్పష్టంగా ఈ సంఖ్యాపరంగా మనం చూసినప్పుడు అర్థమవుతోంది. అండ్ దట్టు ఇండిపెండెంట్లు కూడా చూడండి, 3 డిజిట్లు ఉన్నాయి. ఇండిపెండెంట్లు ఓవరాల్గా చూసినప్పుడు 111 మంది గెలిచిండ్రు అని అంటే పార్టీలు ఎన్నున్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఇండిపెండెంట్గా నిలిచిన వాళ్ళని నమ్మి ఓటేసిండ్రు గ్రామ ప్రజలు అంటే అర్థం చేసుకోండి. పార్టీల వైపు జనాలు లేరు అనేటువంటిది కూడా ఇదొక సిగ్నల్ అనుకోవచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన పంచాయతీ ఎన్నికల రిజల్ట్. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 114 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 53, బీఆర్ఎస్ 40, బీజేపీ 2, ఇతరులు 18 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2 విషయానికి వస్తే 113 స్థానాలకు గాను కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 45, బీజేపీ 23, ఇతరులు 21. ఫేజ్ 3 108 స్థానాలకు గాను 41 కాంగ్రెస్, 42 బీఆర్ఎస్, 10 బీజేపీ, 15 ఇతరులు. ఓవరాల్గా చూసినప్పుడు 335 స్థానాలకు గాను 118 కాంగ్రెస్,
127 బీఆర్ఎస్. ఇక్కడ బీఆర్ఎస్ఏ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన కదా, చాలా అద్భుతంగా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పర్ఫామ్ చేసింది అనే దానికి ఎగ్జాంపుల్ ఇదే సంఖ్య. ఒకసారి చూడండి, ఇక్కడ కాంగ్రెస్కి తక్కువ, బీఆర్ఎస్కి ఎక్కువ కనిపిస్తోంది. బీజేపీ 35, ఇతరులు 54. సో ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో పర్ఫార్మెన్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఇస్ చాలా బాగుంది అనేటువంటిది లెక్క. సో గ్రామాలలో బీఆర్ఎస్కి పట్టుంది అని చెప్పడానికే నిదర్శనం ఆ రిజల్ట్ అనుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 159 స్థానాలకు గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 40, బీజేపీ ఖాతా తెరవలేదు, ఇతరులు 35. ఇక ఫేజ్ 2లో 155 స్థానాలకు గాను 82 కాంగ్రెస్, 33 బీఆర్ఎస్, 0 బీజేపీ, 38 ఇతరులు కనిపిస్తున్నారు. ఫేజ్ 3 155 స్థానాలకు గాను 101 కాంగ్రెస్, 19 బీఆర్ఎస్, 0 బీజేపీ, 35 ఇతరులు గెలుచుకున్నారు. ఓవరాల్గా 469 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 267 స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ 92, బీజేపీ 0, ఇతరులు 108. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ ఉనికే లేదు, బీఆర్ఎస్ పార్టీనే లేదు అనేది ఈ రిజల్ట్ స్పష్టంగా చెప్తోంది. ఇంకోవైపేమో కాంగ్రెస్ వన్ సైడెడ్గా సీట్లు కొట్టేసింది. 267 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అంటే ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ అని లెక్క. నెక్స్ట్ భూపాలపల్లి జిల్లా. ఇక్కడ ఫేజ్ 1లో 82 స్థానాలకు గాను కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 23, బీజేపీ 3, ఇతరులు 7. ఫేజ్ 2లో 85 స్థానాలకు గాను 46 కాంగ్రెస్, 30 బీఆర్ఎస్, 2 బీజేపీ, 7 ఇతరులు. ఫేజ్ 3 విషయానికి వస్తే 81 ఓవరాల్గా జరిగితే 56 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, 1 బీజేపీ, 0 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఓవరాల్గా టోటల్ చూస్తే 248 స్థానాలకు గాను 151 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 71 బీఆర్ఎస్ గెలుచుకుంది, 6 బీజేపీ అండ్ ఇతరులు 20 మనకు కనిపిస్తుంది. సో వన్ సైడెడ్గా ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది అని ఈ రిజల్ట్ బట్టి అర్థమవుతోంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాకు వద్దాం. గద్వాల అంటే మనకు తెలుసు అరుణ, అంటే ఇప్పుడు బీజేపీ ఎంపీ అరుణమ్మ గుర్తొస్తారు గద్వాల అంటే. అఫ్కోర్స్ ఓవరాల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక తన పేరు అట్లా మారుమోగుతూ ఉంటుంది. అక్కడ ఎట్లుంది? ఫేజ్ 1లో 106 స్థానాలకు గాను కాంగ్రెస్ 78, బీఆర్ఎస్ 9, బీజేపీ 9, 10 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 74 స్థానాలకు గాను 40 కాంగ్రెస్, 23 బీఆర్ఎస్, 1 బీజేపీ, 10 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 3లో 75 స్థానాలకు గాను 25 కాంగ్రెస్, 32 బీఆర్ఎస్, 0 బీజేపీ, 18 ఇక్కడ ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఓవరాల్గా టోటల్ చూస్తే కనుక 255 స్థానాలకు గాను 143 కాంగ్రెస్ కనిపిస్తోంది, 64 బీఆర్ఎస్ కనిపిస్తోంది, కేవలం 10 బీజేపీ కనిపిస్తోంది, ఇతరులు ఇండిపెండెంట్లు మనకు 38 కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ హవా కొనసాగింది అని ఇక్కడ రిజల్ట్ మనకు కనిపిస్తోంది. హన్మకొండ విషయం ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఇక్కడ ఫేజ్ 1లో 69 స్థానాలకు గాను కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 19, బీజేపీ 10, ఇతరులు 14. ఫేజ్ 2లో 73 స్థానాలకు గాను 39 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, 2 బీజేపీ, 10 ఇతరులు గెలుచుకున్నారు. ఇక ఫేజ్ 3 విషయానికి వస్తే 68 స్థానాలకు గాను 40 కాంగ్రెస్, 24 బీఆర్ఎస్, 3 బీజేపీ, 1 స్థానం మాత్రమే ఇతరులు గెలుచుకున్నారు. టోటల్గా 210 స్థానాలకు గాను 105 కాంగ్రెస్, 65 బీఆర్ఎస్, 15 బీజేపీ, ఇతరులు మనకు 25 కనిపిస్తున్నారు. హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ఇది మనకు కనిపిస్తున్న రిజల్ట్. ఓకే, ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే కనుక ఇక్కడ ఫేజ్ 1లో 122 స్థానాలకు గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 48, 16 బీజేపీ, 7 ఇతరులకు కనిపిస్తున్నారు. 144 స్థానాలు ఫేజ్ 2లో జరిగితే 109 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, 13 బీజేపీ,
4 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 3లో 119 స్థానాలకు గాను 61 మాత్రమే కాంగ్రెస్, 36 బీఆర్ఎస్, 4 బీజేపీ, 18 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. టోటల్గా చూస్తే 388 పంచాయతీ స్థానాలకు గాను 221 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. 102 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 33 బీజేపీ కనిపిస్తోంది, ఇతరులు 29. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని చెప్పకనే చెప్తోంది ఈ రిజల్ట్. 221 స్థానాలు గెలుచుకుంది. ఇక జనగామ జిల్లా, ఇక్కడ ఫేజ్ 1లో 110 స్థానాలకు గాను కాంగ్రెస్ 76, బీఆర్ఎస్ 25, బీజేపీ ఖాతా కూడా తెరవలే ఫేజ్ 1లో. ఫేజ్ 2లో 79 స్థానాలకు గాను 26 కాంగ్రెస్, 38 బీఆర్ఎస్, 3 బీజేపీ, 12 ఇతరులకు. ఫేజ్ 3లో 91 స్థానాలకు గాను 50 కాంగ్రెస్, 39 బీఆర్ఎస్, 0 బీజేపీ, 2 ఇతరులకు దక్కాయి. టోటల్గా 280 స్థానాలకు గాను 152 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 102 స్థానాలు బీఆర్ఎస్, 3 బీజేపీ, 23 ఇతరులకు మనకు కనిపిస్తుంది. కేవలం మీరు చూడండి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి మధ్య 50 సీట్ల తేడా ఉంది. ఇక్కడ కూడా నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చినట్టు లెక్క. నెక్స్ట్ మూవింగ్ ఆన్, కామారెడ్డి జిల్లా. కామారెడ్డి జిల్లాలో మనకు తెలుసు ఇద్దరు అంటే మాజీ సీఎం అట్లాగే సీఎం కాంటెస్ట్ చేసినటువంటి జిల్లా. సో ఇక్కడ ఎట్లుంది, ఫేజ్ 1 167 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 48 బీఆర్ఎస్, 20 బీజేపీ, 29 ఇక్కడ ఇతరులు. ఫేజ్ 2 విషయానికి వస్తే 197 స్థానాలకు గాను 142 కాంగ్రెస్, 34 బీఆర్ఎస్, 8 బీజేపీ, 13 ఇతరులు కనిపిస్తున్నారు. 168 ఫేజ్ 3లో 126 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 4 బీజేపీ, 17 ఇక్కడ ఇతరులు కనిపిస్తున్నారు. ఓవరాల్గా టోటల్గా ఎంత జరిగిందంటే 532 స్థానాలకు గాను 338 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకుంది. 103 ఇక్కడ బీఆర్ఎస్, 32 ఇక్కడ బీజేపీ, 59 మనకి ఇతరులు కనిపిస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉంది, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే, కానీ 32 స్థానాలు మాత్రమే ఇక్కడ బీజేపీ గెలుచుకుంది. ఇక కరీంనగర్ జిల్లా, మంత్రి పొన్నం ప్రభాకర్ గారి జిల్లా. ఫేజ్ 1లో 92 స్థానాలకు గాను కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 24, 14 బీజేపీ, ఇతరులు 10 మనకు కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 113 స్థానాలకు గాను 46 కాంగ్రెస్, 44 బీఆర్ఎస్, 11 బీజేపీ, 12 ఇతరులు కనిపిస్తున్నారు. ఫేజ్ 3లో 111 స్థానాలకు గాను 38 కాంగ్రెస్, 38 బీఆర్ఎస్, 21 బీజేపీ, 14 ఇతరులు కనిపిస్తున్నారు. 316కు సంబంధించిన స్థానాల్లో 128 ఇక్కడ కాంగ్రెస్, 106 బీఆర్ఎస్, 46 బీజేపీ, ఇతరులు 36. ఇక్కడ మీరు చూడండి టగ్ ఆఫ్ వార్ లాగా నడిచింది కరీంనగర్లో, ఎందుకంటే స్లైడ్ డిఫరెన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది, 46 గెలుచుకుంది. అంటే కరీంనగర్ ఓవరాల్ ఇంపాక్ట్ అంటే బండి సంజయ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరి అది బీజేపీ అందుకే అన్ని స్థానాలు గెలుచుకుందేమో మేబీ. ఇక బీఆర్ఎస్ ఏమో 106, 128 కాంగ్రెస్. సో 3 పార్టీలకు సంబంధించిన ఫైట్ చాలా గట్టిగా జరిగింది కరీంనగర్లో. ఇక ఖమ్మం జిల్లా, పొంగులేటి అనుకోండి, భట్టి అనుకోండి, ఈ జిల్లాలోనే. సో ఫేజ్ 1లో 192 స్థానాలకు గాను కాంగ్రెస్ 136, బీఆర్ఎస్ 33, బీజేపీ 0, 23 స్థానాలేమో ఇక్కడ ఇతరులు గెలుచుకున్నారు. ఫేజ్ 2 183 స్థానాలకు గాను 119 కాంగ్రెస్, 42 బీఆర్ఎస్, ఖాతా తెరవలేదు బీజేపీ, 22 ఇతరులు. ఇక ఫేజ్ 3లో 190 స్థానాలకు గాను 129 కాంగ్రెస్, 45 బీఆర్ఎస్, ఖాతా తెరవలేదు బీజేపీ, 16 మిగతా వాళ్ళు గెలిచిన సిట్యుయేషన్. 565 టోటల్గా స్థానాలకు గాను 384 కాంగ్రెస్ గెలుచుకుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మంత్రుల ఇలాకా ఇది. ఖమ్మం చాలా పెద్ద ఎత్తున అక్కడ మంత్రులందరూ ఉన్నారు, వాళ్ళ ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ 384 స్థానాలు గెలుచుకుంది. 120 ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తోంది, బీజేపీ అసలు లేనేలేదు, 61 ఇతరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మూవింగ్ ఆన్, మహబూబాద్ జిల్లా. మహబూబాద్ జిల్లాలో ఫేజ్ 1లో 155 స్థానాలకు గాను కాంగ్రెస్ 87, బీఆర్ఎస్ 49, బీజేపీ 5, 14 ఇతరులు. ఫేజ్ 2 158 స్థానాలకు గాను 115 ఇక్కడ కాంగ్రెస్, 38 బీఆర్ఎస్, 0
బీజేపీ, ఇతరులు 5. ఫేజ్ 3లో 169 స్థానాలకు గాను 115 కాంగ్రెస్, 46 బీఆర్ఎస్, 0 బీజేపీ, 8 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. టోటల్గా ఎన్ని స్థానాలకు అన్నప్పుడు 482 స్థానాలకు గాను 317 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. 133 బీఆర్ఎస్, 5 బీజేపీ అండ్ 27 మనకు ఇతరులు కనిపిస్తున్నారు. మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ చేసింది అని లెక్క. ఇక మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తాం. ఇక్కడ టూరిజం మంత్రి ఉన్నారు. సో ఆయన ఇలాకా ఇది మహబూబ్ నగర్ జిల్లా అని అంటే అఫ్కోర్స్ మహబూబ్ నగర్ జిల్లా అనగానే మన ముఖ్యమంత్రి గారు కూడా గుర్తొస్తారు కాబట్టి ఫేజ్ 1లో 139 స్థానాలకు గాను కాంగ్రెస్ 66, బీఆర్ఎస్ 57, బీజేపీ 4, ఇతరులు 12 కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 151 స్థానాలకు గాను 81 కాంగ్రెస్, 44 బీఆర్ఎస్, 7 బీజేపీ, 19 ఇతరులు. ఫేజ్ 3 132 స్థానాలకు గాను 65 కాంగ్రెస్, 50 బీఆర్ఎస్, 5 బీజేపీ, 12 ఇతరులు. 462 టోటల్గా ఉన్నటువంటి స్థానాలు. అందులో 212 కాంగ్రెస్ గెలుచుకుంది, 151 బీఆర్ఎస్ గెలుచుకుంది, 16 బీజేపీ గెలుచుకుంది, 43 ఇతరులు. ఇక్కడ చూడండి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఒక 60 నుంచి 70 స్థానాల డిఫరెన్స్ మాత్రమే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య కనిపిస్తోంది. సో ఇక్కడ బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే లెక్క మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఫేజ్ 1లో 90 స్థానాలకు గాను కాంగ్రెస్ 49, బీఆర్ఎస్ 16, బీజేపీ 8, ఇతరులు 14. ఫేజ్ 2లో 114 స్థానాలకు గాను 84 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, 0 ఖాతా తెరవలేదు బీజేపీ, 4 ఇతరులకు. ఫేజ్ 3లో 102 స్థానాలకు గాను 47 కాంగ్రెస్, 18 బీఆర్ఎస్, 1 బీజేపీ, 36 ఇతరులకు. టోటల్గా 306 స్థానాలకు గాను 180 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 59 బీఆర్ఎస్, 9 బీజేపీ, అట్లాగే 54 ఇతరులకు మనకు కనిపిస్తున్నాయి. సో ఇతరులు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండ్రు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అండ్ ఇతరులు కలిపితే కూడా అంటే ఆ డిఫరెన్స్ చూస్తే కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ గెలుచుకున్నట్టు లెక్క. సో ఇండిపెండెంట్లనే పెద్ద ఎత్తున ఇష్టపడ్డట్టు లెక్క. ఇక మెదక్ జిల్లా అనగానే మనకు హరీష్ రావు గారే గుర్తొస్తారు కాబట్టి ఇక్కడ ఫేజ్ 1లో 160, ఇక్కడ 160 స్థానాలకు గాను కాంగ్రెస్ 109, 39 బీఆర్ఎస్, 0 బీజేపీ, 12 ఇతరులు. 149 ఫేజ్ 2లో జరిగితే 72 కాంగ్రెస్, 49 బీఆర్ఎస్, 13 బీజేపీ, 15 ఇతరులు. ఇక ఫేజ్ 3లో 183 స్థానాలకు గాను 73 కాంగ్రెస్, 86 బీఆర్ఎస్, 9 బీజేపీ, 15 ఇతరులు గెలుచుకున్నారు. 254 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ 174 బీఆర్ఎస్, 22 బీజేపీ, 42 ఇతరులు. పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ కనిపించట్లేదు, 80 సీట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉండాల్సింది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే లెక్క. అందుకే ఆ చర్చ స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనేటువంటిది. ములుగు జిల్లా, ఇక్కడ మనకు మంత్రి సీతక్కనే గుర్తొస్తారు కాబట్టి ఫేజ్ 1లో 48 స్థానాలకు గాను కాంగ్రెస్ 35, బీఆర్ఎస్ 12, బీజేపీ అసలు లేనేలేదు, 1 ఇతరులకు. ఫేజ్ 2 52 స్థానాలకు గాను 36 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, 0 బీజేపీ, 3 ఇతరులు. ఫేజ్ 3లో 46 స్థానాలకు గాను 30 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్, 1 బీజేపీ కనిపిస్తోంది, 7 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. టోటల్గా 146 స్థానాలకు గాను 101 కాంగ్రెస్ గెలుచుకుంది అండ్ ఇక్కడ 33 బీఆర్ఎస్, 1 బీజేపీ, 11 ఇతరులు. ఇక్కడ సీతక్కకు సంబంధించిన జిల్లాలో వన్ సైడెడ్గా ఉన్న రిజల్ట్ మనకు కనిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా ఫేజ్ 1లో 151 స్థానాలకు గాను కాంగ్రెస్ 92, బీఆర్ఎస్ 45, 4 బీజేపీ, 10 ఇతరులు. ఫేజ్ 2లో 151 స్థానాలకు గాను 81 కాంగ్రెస్, 60 బీఆర్ఎస్, 5 బీజేపీ, 5 ఇతరులు. ఫేజ్ 3 విషయానికి వస్తే 152 ఉంటే అందులో 100 కాంగ్రెస్, 34 బీఆర్ఎస్, 1 బీజేపీ, 17 ఇతరులు గెలుచుకున్నారు. టోటల్గా 454 స్థానాలకు గాను 273 కాంగ్రెస్ గెలుచుకుంది, 139 బీఆర్ఎస్, 10 బీజేపీ, 32 ఇక్కడ ఇతరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వన్ సైడెడ్గానే రిజల్ట్ కనిపిస్తోంది, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక్కడ నల్గొండ జిల్లా అనగానే కోమటిరెడ్డి బ్రదర్స్ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తొస్తారు కాబట్టి ఎట్లుంది పర్ఫార్మెన్స్. ఫేజ్ 1లో 318 స్థానాలకు గాను కాంగ్రెస్ 203, బీఆర్ఎస్ 81, 5 బీజేపీ, 29 ఇతరులు.
ఫేజ్ 2లో 281 స్థానాలకు గాను 169 కాంగ్రెస్, 64 బీఆర్ఎస్, 1 బీజేపీ, 45 ఇతరులు. ఫేజ్ 3లో 269 స్థానాలకు గాను 170 కాంగ్రెస్, 60 బీఆర్ఎస్, 2 బీజేపీ, 37 ఇతరులు. 868 స్థానాలకు గాను 542 కాంగ్రెస్ గెలుచుకుంది, 205 బీఆర్ఎస్ గెలుచుకుంది, 8 బీజేపీ, 111 ఇక్కడ ఇతరులు మనకు కనిపిస్తున్నారు. సో వన్ సైడెడ్గా ఒక విక్టరీ, 542 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. అండ్ నెక్స్ట్గా బీఆర్ఎస్ మనకు కనిపిస్తోంది 205, అండ్ ఇతరులు కూడా మనకు కనిపిస్తున్నారు 111 స్థానాలు. నారాయణపేట జిల్లా, ఇక్కడ ఫేజ్ 1లో 67 స్థానాలకు గాను కాంగ్రెస్ 51, బీఆర్ఎస్ 9, 2 బీజేపీ, 5 ఇతరులు. ఫేజ్ 2లో 95 స్థానాలకు గాను 51 కాంగ్రెస్, 21 బీఆర్ఎస్, 14 బీజేపీ, 9 ఇతరులు కనిపిస్తున్నారు. 110 స్థానాలు ఫేజ్ 3లో జరిగితే 53 కాంగ్రెస్, 27 బీఆర్ఎస్, 16 బీజేపీ, 14 ఇతరులు కనిపిస్తున్నారు. టోటల్గా 272 స్థానాలకు ఎన్నికలు జరిగితే 155 కాంగ్రెస్ గెలుచుకుంది, 57 బీఆర్ఎస్ గెలుచుకుంది, 32 బీజేపీ, ఇతరులు 28. ఇక్కడ బీజేపీ పర్ఫార్మెన్స్ కొంచెం బాగున్నట్టు లెక్క. నిజామాబాద్ జిల్లా, అరవింద్ మనకు గుర్తొస్తారు, పిసిసి చీఫ్ గుర్తొస్తారు. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 184 స్థానాలకు గాను కాంగ్రెస్ 136, బీఆర్ఎస్ 13, బీజేపీ 17 మాత్రమే, ఇతరులు 18. అండ్ దెన్ ఫేజ్ 2లో 196 స్థానాలకు గాను 133 కాంగ్రెస్, 25 బీఆర్ఎస్, 18 మాత్రమే బీజేపీ, 20 ఇతరులు. 165 ఫేజ్ 3లో 85 కాంగ్రెస్, 37 బీఆర్ఎస్, 15 ఇక్కడ బీజేపీ కనిపిస్తోంది, 28 ఇతరులు. సో టోటల్గా 545 స్థానాలకు గాను 354 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. నిజామాబాద్ జిల్లాలో 75 మాత్రమే బీఆర్ఎస్, 50 మాత్రమే బీజేపీ, 66 ఇక్కడ ఇండిపెండెంట్లు గెలిచారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ గుర్తొస్తుంది. అట్లాంటి ప్లేస్లో మరి బీజేపీ ఇక్కడ కూడా అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఏమి ఇచ్చినట్టు లెక్క అయితే కాదు. ఎస్, నిర్మల్ జిల్లా, ఇక్కడ ఫేజ్ 1లో 136 స్థానాలకు గాను 60 కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ 18, బీజేపీ 24. ఫేజ్ 2లో 131 స్థానాలకు గాను 46 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 53 ఇక్కడ బీజేపీ కనిపిస్తోంది, 29 ఇతరులు. ఫేజ్ 3లో 133 స్థానాలకు గాను 29 కాంగ్రెస్, 6 మాత్రమే బీఆర్ఎస్, 73 ఇక్కడ బీజేపీ, 25 కేవలం ఇండిపెండెంట్లు. ఇక్కడ చూడండి, టోటల్గా 400 స్థానాలకు గాను 135 మాత్రమే కాంగ్రెస్, 27 మాత్రమే బీఆర్ఎస్, ఇక్కడ 150 స్థానాలు బీజేపీ గెలుచుకుంది, 87 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. ఈ ఒక్క స్థానం మీరు చూడండి. అంటే ఈ నిర్మల్ జిల్లా ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి సంబంధించిన లీడర్, సో ఫ్లోర్ లీడర్ అయినా, సో ఆయన ఇక్కడ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు లెక్క. అందుకే నిజామాబాద్లో ఇంత దారుణంగా ఎందుకు పర్ఫార్మెన్స్ చేసింది బీజేపీ అంటే కాన్సన్ట్రేషన్ చేయలేదా, మరి ఏమైందో తెలీదు. అరవింద్ గారు పట్టించుకోలేదా, మరి ఏమైందో తెలియదు. అక్కడ ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా చాలా బాగా ఉన్నారు, లోకల్లీ కూడా, మరి పట్టించుకోలేదా ఏంటి, ఎందుకని బీజేపీ పర్ఫార్మెన్స్ చేయలేదంటే తెలీదు. అందుకనే కదా మొన్న మోడీ క్లాస్ తీసుకున్నాడు అనేది కూడా అందుకేనేమో. ఇక్కడ మాత్రం నిర్మల్ జిల్లాలో మంచి పర్ఫార్మెన్స్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ యాక్చువల్లీ బీజేపీదే. మూవింగ్ ఆన్, పెద్దపల్లి జిల్లా, ఇక్కడ వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ గెలిచినటువంటి జిల్లా ఇది. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 99 స్థానాలకు గాను కాంగ్రెస్ 70, బీఆర్ఎస్ 22, బీజేపీ 0, ఇతరులు 7. ఫేజ్ 2లో 73 స్థానాలకు గాను 51 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, 1 బీజేపీ, 7 ఇతరులు. ఫేజ్ 3లో 91 స్థానాలకు గాను 66 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్, 3 బీజేపీ, 0 ఇతరులు గెలిచారు. టోటల్గా 263 స్థానాలకు గాను 187 కాంగ్రెస్ కొట్టింది, 58 బీఆర్ఎస్, 4 బీజేపీ, 14 మంది ఇతరులు మనకు గడిపిస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బాగా పర్ఫార్మెన్స్ చేసినట్టు లెక్క. రంగారెడ్డి జిల్లా మన చుట్టుపక్కల, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే జిల్లా కాబట్టి క్వైట్ ఇంట్రెస్టింగ్ అందరికీ కూడా ఎట్లా ఫైట్ జరిగింది, ఎందుకంటే బీఆర్ఎస్ హవా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 174 స్థానాలకు గాను కాంగ్రెస్ 88, బీఆర్ఎస్ 66, బీజేపీ 5, ఇతరులు 15 కనిపిస్తున్నారు. ఫేజ్ 2 178 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 62 బీఆర్ఎస్, 13 బీజేపీ, 33 ఇక్కడ మనకి ఇతరులు కనిపిస్తున్నారు. ఇక ఫేజ్ 3లో 174 స్థానాలకు గాను కాంగ్రెస్ 84, 49 బీఆర్ఎస్, 28 బీజేపీ, 13 ఇతరులు కనిపిస్తున్నారు.
టోటల్గా 526 స్థానాలకు గాను 242 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 177 స్థానాలు బీఆర్ఎస్ కనిపిస్తోంది, 46 బీజేపీ అండ్ ఇతరులు 61 మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు చూడండి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ మరి ఎందుకు అంత అద్భుతంగా లేదో తెలియదు కానీ డిఫరెన్స్ పెద్దగా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి లేకపోయినా సరే బీఆర్ఎస్కి పట్టున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. సో ఇక్కడ తగ్గింది బీఆర్ఎస్ది. కానీ ఇక్కడ బీజేపీ క్వైట్ ఇంట్రెస్టింగ్, 46 స్థానాలు ఇక్కడ బీజేపీ గెలుచుకున్న సిచ్యువేషన్. సంగారెడ్డి జిల్లా ఇది కూడా మన చుట్టుపక్కలనే ఉంటుంది, హైదరాబాద్ చుట్టుపక్కల. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 136 స్థానాలకు గాను కాంగ్రెస్ 82, బీఆర్ఎస్ 41, బీజేపీ 2, ఇతరులు 11. ఫేజ్ 2లో 243 స్థానాలకు గాను 144 కాంగ్రెస్, 82 బీఆర్ఎస్, 5 బీజేపీ, 12 ఇతరులు. 234 ఫేజ్ 3లో జరిగితే 155 కాంగ్రెస్, 67 బీఆర్ఎస్, 5 ఇక్కడ బీజేపీ కనిపిస్తోంది, 7 ఇతరులు కనిపిస్తున్నారు. 613 స్థానాలకు కానీ ఎన్నికలు జరిగితే 381 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 190 ఇక్కడ బీఆర్ఎస్ కనిపిస్తోంది, 12 బీజేపీ కనిపిస్తుంది, ఇతరులు మనకు 30 కనిపిస్తున్నారు. సో సిద్దిపేట జిల్లా విషయానికి వస్తాం. సిద్దిపేట అనగానే టోటలీ ఇది ఇలాకా ఆఫ్ హరీష్ రావు. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 163 కాంగ్రెస్, 77 బీఆర్ఎస్, 60 బీజేపీ, 11 ఇతరులు 15 కనిపిస్తున్నారు. ఫేజ్ 2లో 182 స్థానాలకు గాను 32 కాంగ్రెస్, 111 బీఆర్ఎస్, 14 బీజేపీ, 25 ఇతరులు. 163 ఫేజ్ 3లో 72 కాంగ్రెస్, 62 బీఆర్ఎస్, 8 బీజేపీ, 21 ఇతరులు కనిపిస్తున్నారు. 508 స్థానాలకు కానీ ఎన్నికలు జరిగితే 181 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, 233 స్థానాలు ఏకంగా బీఆర్ఎస్ గెలుచుకుంది. సో హరీష్ రావు ఇంపాక్ట్ సిద్దిపేట జిల్లాలో పూర్తి స్థాయిలో కనిపిస్తోంది. 33 బీజేపీ, 61 ఇతరులు గెలుచుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సిరిసిల్ల జిల్లా ఇది కేటీఆర్ జిల్లా. ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 85 స్థానాలకు గాను కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 28, బీజేపీ 7, ఇతరులు 11. ఫేజ్ 2లో 88 స్థానాలకు గాను 38 కాంగ్రెస్, 32 బీఆర్ఎస్, 5 బీజేపీ, 13 స్థానాలు ఇతరులు కనిపిస్తున్నారు. ఫేజ్ 3లో 87 స్థానాలకు గాను 15 కాంగ్రెస్, 41 బీఆర్ఎస్, 10 ఇక్కడ బీజేపీ, 21 మిగతా వాళ్ళు కనిపిస్తున్నారు. 260 టోటల్గా ఉంటే 92 కాంగ్రెస్ గెలుచుకుంది, 101 బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ కొంచెం కేటీఆర్ ఇంపాక్ట్ కనిపిస్తోంది. పెద్ద డిఫరెన్స్ లేకపోయినా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మాత్రం బీఆర్ఎస్ఏ కనిపిస్తోంది 101 స్థానాలతోని. బీజేపీ బాగానే పర్ఫామ్ చేసింది 22, 45 ఏమో ఇతరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా ఇక్కడ జగదీష్ రెడ్డి గుర్తొస్తారు, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒకే ఒక వ్యక్తి సూర్యాపేటలో ఆర్ నల్గొండ వ్యాప్తంగా అంటే ఇక జగదీష్ రెడ్డి. సో సూర్యాపేటలో ఏంటి, ఫేజ్ 1లో 159 స్థానాలకు గాను కాంగ్రెస్ 92, బీఆర్ఎస్ 55, బీజేపీది 3, ఇతరులు 9. ఫేజ్ 2లో 181 స్థానాలకు 107 ఏమో కాంగ్రెస్, 44 బీఆర్ఎస్, 2 ఏమో బీజేపీ, 28 ఇతరులు కనిపిస్తున్నారు. ఫేజ్ 3లో 146 స్థానాలకు గాను 103 కాంగ్రెస్, 34 బీఆర్ఎస్, 0 బీజేపీ, 9 ఇతరులు కనిపిస్తున్నారు. 486 స్థానాలు టోటల్గా ఉంటే 302 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ 133 ఇక్కడ బీఆర్ఎస్, 5 ఏమో బీజేపీ, 46 ఇతరులు కనిపిస్తున్నారు. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది సూర్యాపేట జిల్లాలో. వికారాబాద్ జిల్లా ఇది స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా. సో ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 262 స్థానాలకు గాను కాంగ్రెస్ 177, బీఆర్ఎస్ 73, బీజేపీ 4, ఇతరులు 8. ఫేజ్ 2లో 175 స్థానాలకు 104 కాంగ్రెస్, 37 బీఆర్ఎస్, 5 బీజేపీ, 29 ఇతరులు. ఫేజ్ 3లో 157 స్థానాలకు 95 ఏమో ఇక్కడ కాంగ్రెస్, 48 బీఆర్ఎస్, 5 ఏమో బీజేపీ, 9 ఇతరులు కనిపిస్తున్నారు. 594 స్థానాలకు గాను 376 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది, 158 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 14 ఏమో బీజేపీ, 46 ఏమో ఇతరులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వనపర్తి ఒకసారి చూద్దాం. వనపర్తిలేమో ఫేజ్ 1లో 87 స్థానాలకు కాంగ్రెస్ 48, బీఆర్ఎస్ 32, బీజేపీ 3, ఇతరులు 4. ఫేజ్ 2లో 94 స్థానాలకు గాను 56 ఏమో కాంగ్రెస్, 27 ఏమో బీఆర్ఎస్, 2 ఏమో బీజేపీ, 9 ఏమో ఇతరులు కనిపిస్తున్నారు. ఫేజ్ 3 87 స్థానాలకు గాను 47 కాంగ్రెస్, 22 బీఆర్ఎస్,
3 బీజేపీ, 15 ఇతరులు కనిపిస్తున్నారు. టోటల్గా 268 స్థానాలకు గాను 151 కాంగ్రెస్, 81 బీఆర్ఎస్, 8 బీజేపీ, 28 ఇతరులు మనకు కనిపిస్తున్నారు. వరంగల్ జిల్లా ఒకసారి చూద్దాం. ఫేజ్ 1లో 91 స్థానాలకు గాను కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 26, బీజేపీ 3, ఇతరులు 5 కనిపిస్తున్నారు. ఫేజ్ 2 117 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 40 బీఆర్ఎస్, 2 బీజేపీ, 4 ఇతరులు. ఫేజ్ 3 109 స్థానాలకు గాను కాంగ్రెస్ 73, బీఆర్ఎస్ 35, ఖాతా తెరవలే బీజేపీ, 1 ఇతరులకు. టోటల్గా 317 స్థానాలకు గాను 200 కాంగ్రెస్ గెలుచుకుంది, 101 బీఆర్ఎస్ గెలుచుకుంది, 5 బీజేపీ కనిపిస్తోంది, ఇతరులు 10 మనకు కనిపిస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఇది కూడా నల్గొండ చుట్టుపక్కలనే ఉంటుంది. ఫేజ్ 1 153 స్థానాలకు గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 54, బీజేపీ 2, 13 ఇతరులు. ఫేజ్ 2 150 స్థానాలకు గాను 70 కాంగ్రెస్, 62 బీఆర్ఎస్, 1 బీజేపీ, 17 ఇతరులకు. ఫేజ్ 3 124 స్థానాలకు గాను కాంగ్రెస్ 71, 36 బీఆర్ఎస్, 7 బీజేపీ, 10 ఇతరులు కనిపిస్తున్నారు. 427 స్థానాలు ఉన్నాయి టోటల్గా. 225 ఇక్కడ కాంగ్రెస్, 152 బీఆర్ఎస్, 10 బీజేపీ, 40 ఇక్కడ ఇతరులు కనిపిస్తున్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా టఫ్ ఇచ్చింది చాలా. ఎవరు? బీఆర్ఎస్ కూడా టఫ్ ఇచ్చిన సిచ్యువేషన్. సో ఇది లాస్ట్ జిల్లా. మనం ఇక్కడతోని ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించిన అప్డేట్ మనం ఇచ్చే ప్రయత్నం అయితే చేశాం. యాక్చువల్లీ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తే కనుక బీజేపీకి ఏదైతే మోడీ చెప్తున్నాడో, మీరు వర్క్ చేయట్లేదు, మీరు కరెక్ట్గా కార్యకర్తల్లోకి వెళ్ళట్లేదు, మీరు ఏం పట్టించుకోవట్లేదు, గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయాయి, గ్రూపులన్నీ బంద్ చేసి మీరు పనిచేయండి అనేటువంటి మాట ఏదైతే చెప్పిరో ప్రధాని మోడీ ఈ బీజేపీకి సంబంధించిన నాయకులకు, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఏం థింక్ చేస్తున్నారు అనేది రిఫ్లెక్ట్ అయ్యే ఎలక్షన్స్ ఇవి. సో బీజేపీ నిజంగా సీరియస్గా వర్కౌట్ చేస్తే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసి ఉండేది, కానీ వదిలేశారు కాబట్టి అట్లుంది. నెక్స్ట్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నో ఒడిదుడుకులు, 42% రిజర్వేషన్లు అనుకోండి, ఇంకోటి అనుకోండి, అవన్నిటినీ కూడా దాటుకొని ఈ ఎన్నికలు పెట్టింది. పరువు అయితే పోలేదు, బట్ అధికార పార్టీ కాబట్టి వస్తుందని ముందు నుంచి అనుకున్నారు. అందులో భాగంగానే బాగానే కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే బీఆర్ఎస్, నిజం చెప్పాలంటే ఇక బీఆర్ఎస్ ఖతం అయిపోయింది. బీఆర్ఎస్లో ఏం లేదు. కవిత ఫ్యాక్టర్ అనుకోండి, అసలు కేసీఆర్ బయటకే వస్తలేడు, ఇట్లాంటి రకరకాల వాదనలు, వార్తలు, లేకపోతే విశ్లేషణలు ఎన్ని వినిపించినా కానీ క్యాడర్ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు లెక్క. గ్రామాలలో బీఆర్ఎస్ కోసం వర్క్ చేసే కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే కింది స్థాయి వాళ్ళు ఉంటారో, ఎవరైతే నిజంగా ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ తెలుసుకొని చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది బీఆర్ఎస్ అని చెప్పొచ్చు ఈ రిజల్ట్తో. ఎందుకంటే ఇక అయిపోయింది, ఖతం అయిపోయింది అన్న పార్టీకి ఇంతింత నంబర్ ఎట్లొస్తుంది? సో ఎక్కడో కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఒకవేళ కరెక్ట్ చేసుకున్నా, లేకపోతే కేసీఆర్ ఒకసారో 2 సార్లు అప్పుడు ఇప్పుడు అడపా కనిపించినా కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఈ రిజల్ట్ చూసిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించి. సో ఓవరాల్గా ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓవరాల్ రిజల్ట్ అనుకోవచ్చు. 22వ తారీఖున ఇప్పుడు అందరూ కూడా సర్పంచ్లు ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీలో ఎక్కబోతున్నారు. ఇక ప్రజల్లో ఉండాలి. వాళ్ళందరూ కూడా ప్రజలు ఏం కోరుతున్నారు, ప్రజల సమస్యలు ఏంది అని తెలుసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అట్లాగే గ్రామాలని కూడా చక్కదిద్దే కార్యక్రమం చేయాలి. నిధులు కూడా దుర్వినియోగం కాకుండా కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా సర్పంచ్లు వర్క్ చేయాలని మనం కూడా కోరుకుందాం. నిజంగా సర్పంచ్లందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు